ఫ్లైట్‌లో ఎవరైనా ఇలా పడుకొని జర్నీ చేసుంటారా? ఒకవేళ చేసుంటే కామెంట్‌లో చెప్పండి. థంబ్‌నెయిల్‌లో 4 ఫింగర్స్ చూపిచ్చాను కదా! 4 ఫింగర్స్ అంటే 4 ఏళ్ల 28 అంటే నాకు 28 ఫింగర్స్ లేవు గదా! అందుకే 4 ఫింగర్స్ చూపిచ్చాను. 4 ఏళ్ల 28 అని. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంక అసలు విషయంలోకొద్దాం. నేనైతే టికెటు బెంగుళూరు నుంచి కువైట్ తీసుకున్నాను. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసొచ్చాము. జర్నీ చేశాము. ఎందుకంటే అతను కూడా ఆల్మోస్ట్ జనవరిలో ఇంటికెళ్ళి ఇరక్కపోయాడు. నేను ఫిబ్రవరిలో ఇంటికెళ్ళి ఇరక్కపోయాను. నేను 10 డేస్, 15 డేస్ లీవ్ మీద ఎళ్ళాను. ఎమర్జెన్సీ లీవ్ మీద నేను ఇరక్కపోయాను. మా ఫ్రెండ్ అయితే మామూలుగా అతను లీవ్‌లో వచ్చాడు. అతను కూడా ఇరక్కపోయాడు. ఇంకా టికెట్ ఎవరి దగ్గర తీసుకున్నామంటే బాబు నాయుడు అని మాకు బాగా తెలిసిన వ్యక్తి. చానా రోజుల నుంచి ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 10 ఇయర్స్ పైన నుంచి తెలిసిన వ్యక్తి దగ్గరే తీసుకున్నాము. అతను ఎప్పటి నుంచో ట్రావెల్స్‌లోనే పనిచేస్తున్నాడు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం మనకు బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము. బెంగుళూరు నుంచి కువైట్‌కు టికెట్ వచ్చేసి 250 దినాలు పడింది. టికెట్ తీసుకున్నాకైతే 2 సార్లు చేంజ్ అయింది టైమింగ్స్. అతను టికెట్ మాకు మార్చిచ్చాడు. 2 సార్లు చేంజ్ అయింది. అయితే ఫస్ట్ మాకు 2:30కి ఉన్న ప్లేటు 5:30కి మారింది. తర్వాత మళ్ళీ 5:30 నుంచి 5:45కి మారింది ప్లేటు. 2 సార్లు మాకు మార్చిచ్చాడు ఆయన. తర్వాత బస్ టైమింగ్స్ కూడా చెప్పాడు ఖచ్చితంగా. అంటే దమాం నుంచి బస్ టైమింగ్స్ కూడా చెప్పాడు. అందుకే మన దగ్గర అంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం మనకు కంఫర్ట్‌గా ఉంటుంది కదా! అందుకనే తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకున్నాం టికెటు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి జర్నీ చేశాము. బెంగుళూరు నుంచి ఫ్లైట్ వచ్చేసి సాయంత్రం 5:30 కాబట్టి ఇంక మార్నింగ్ అయితే బయలుదేరాలి. మేము కడప నుంచి బయలుదేరాలి కాబట్టి మేమైతే 7:30కి బయలుదేరాము. ఎందుకంటే 7:30కి యమగండం వస్తుందని చెప్పేసి కొంచెం ముందుగానే ఎర్లీగానే బయలుదేరాము. అది కాక మా ఫ్రెండ్‌కి వచ్చేసి మదనపల్లిలో కొంచెం పని ఉందని చెప్పాడు. ఒక గంట పని. అందుకని కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. ఎర్లీగా బయలుదేరైతే జర్నీలో వచ్చి మదనపల్లికి వచ్చాము. మదనపల్లికి వచ్చేసి అక్కడ అతనికి కొంచెం పని ఉంటే ఆ పని చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మధ్యలో ఒకసాట భోంచేసాము. భోంచేసేసి మమ్మల్ని 1 కల్లా మా కార్ తీసుకొచ్చిన వ్యక్తి అయితే 1 ఖచ్చితంగా ఎయిర్‌పోర్ట్‌లో దింపేశాడు, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో. ఇంకా మాకొచ్చేసి బోర్డింగ్ వచ్చేసి 3 గంటలకు బోర్డింగు. 3:30కు బోర్డింగు. ఇంక అప్పటిదాకా ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఎయిర్‌పోర్ట్‌లోనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. అయితే 3 గంటలకైతే ఎయిర్‌పోర్ట్ లోపలికెళ్ళి బోర్డింగ్‌లో అప్పటికి జనాలందరూ ఫుల్‌గా వచ్చేస్తున్నారు లోపలికి. అంతా దాదాపు ఆల్మోస్ట్ అంతా తెలుగోళ్ళే, ఎక్కువ తెలుగోళ్ళే ఉన్నారు లోపల. ఇంకొచ్చేసి లగేజ్ అయితే ఎనిపోయాము. నా లగేజ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా 20 కిలో లగేజు, హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 7 కిలో నేను వేసేసాను. మా ఫ్రెండ్‌ది అయితే ఒక 3 కేజీలు ఎగస్ట్రా ఉన్నాయి. వాడైతే ఆపేశాడు. 3 కేజీలకి వచ్చేసి 3 ఆర్లు 18,000 కట్టమన్నాడు. అంటే 1 కిలోకి వచ్చేసి 6,000 కట్టాలంట. దాంట్లో ఉన్న 3 కేజీలు వచ్చేసి ఏంటంటే 3 స్వీట్ బాక్సులు. ఆ 3 స్వీట్ బాక్సులు 3 కేజీలు ఎంతంటే 3 రూండ్ల రూ. 600కు 18,000 కట్టమన్నాడు. ఇంక చేసేది లేక వాటిని తీసి పక్కన పెట్టేసి లగేజ్ లోపలికైతే ఏసేసి ఇంగా లోపలికైతే వెళ్ళిపోయాము. స్టాంపింగ్ అంటే ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికెళ్ళిపోయి పిజ్జా అంగట్లో కూర్చొని పిజ్జా తినాలని కూర్చున్నాము. పెద్ద పిజ్జా అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాము. అంటే 11 ఇంచెస్ 2 ఆర్డర్ ఇచ్చాము. ఈ లోపల వాడికి ఫోన్ వచ్చింది, మా వాడికి. పరిస్థితి ఏంటంటే నువ్వు అర్జెంటుగా గేట్ దగ్గరికి రా, పనుంది నీతో అని చెప్పి ఫోన్ చేశారు. ఆడికెళ్తే పవర్ బ్యాంక్ వీళ్ళు లోపల పెట్టాడు. లగేజ్‌లో పవర్ బ్యాంక్ అలౌడ్ లేదంట. వీళ్ళు లోపల పెట్టేశాడు. ఇంక వాళ్ళు ఈయన దగ్గర బేగం తీసుకొని లోపలికెళ్ళి ఆ పవర్ బ్యాంక్ తీసేసి పడేసి ఈయనకైతే బేగం రిటర్న్ ఇవ్వలేదు. వాళ్ళే దాన్ని లాక్ చేసేశారు. బేగం అయితే రిటర్న్ ఇవ్వలేదు. ఇంక వాడైతే లోపలే కూర్చున్నాడు. నేను ఇక్కడి నుంచి నేను ఒక 2 పీసులు తినేసి మిగతా పిజ్జా అంతా పార్సల్ తీసుకొని లోపలికెళ్ళాను. లోపలికెళ్ళి అక్కడైతే లోపలైతే కూర్చున్నాము. ఇంకా ప్లేట్ కోసం వెయిటింగు. ప్లేటు దమ్మం నుంచి 1 గంట లేట్‌గా బయలుదేరింది. ఈ బెంగుళూరు కూడా ఒక గంట లేట్‌గానే వచ్చింది ప్లేటు. ఇకైతే ఎట్టకేలకైతే ప్లేట్ వచ్చేసింది. అందరూ కొలిచి బయలుదేరే ప్లేట్‌లో కూర్చున్నట్టుగా మేము కూడా లోపలికెళ్ళి ప్లేట్‌లో కూర్చున్నాము. ముందు పక్క మొత్తం ఫస్ట్ క్లాస్ అంతా ఖాళీగా ఉంది. లాస్ట్‌లో కూడా 3 లైన్లు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళైతే ప్లేట్ లేసినంత వరకు మీ సీట్లో మీరు కూర్చోండి, తర్వాత కాబట్టి వెళ్ళి కూర్చోమని చెప్పారు. నేను లేచినంత వరకు నాదైతే లాస్టే వచ్చింది సీటు. నేను లేచినంత వరకు ఉండేసి తర్వాత వాడిని పర్మిషన్ అడిగి వెనక సీట్లో వెళ్ళి కూర్చున్నాను. మా వాడికి ప్లేట్లో ఫస్ట్ వచ్చింది సీటు. వాడు కూడా వచ్చేసి లాస్ట్‌లో పడుకున్నాడు సీట్లో. సీట్లో అయితే పడుకున్నాడు వచ్చేసి. ఇంకా కొద్దిసేపటి తర్వాత అయితే మేము పిజ్జా తెచ్చాం కదా పార్సల్, ఆ పిజ్జాని అయితే ఓపెన్ చేసి దాంట్లోంచి పీసులు తినేసాము. అక్కడైతే సరిపోయింది. ఇంక ప్లేట్లు వాళ్ళు ఎలాగో భోజనం ఇవ్వరు, ప్లేట్లో నీళ్ళు కూడా ఇవ్వరు. తర్వాత ఎందుకో మరి తెలియదు కానీ ఇంత డబ్బు పెట్టి వచ్చాం కాబట్టి నీళ్ళ బాటిల్ ఏదో ఒకటి ఇచ్చారు. చిన్న చీజ్ అంటే చీజ్ పెట్టి ఉంటారు కదా, అది ఒక బన్ అయితే ఒకటి ఇచ్చారు.
అది తినేసాము. ఇంకా దమ్మం ఎయిర్‌పోర్ట్ అయితే వచ్చేసింది. దమ్మం ఎయిర్‌పోర్ట్‌లో అయితే దిగేసాము. దమ్మం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత అందరిని తీసుకొచ్చారు. లైన్‌లో ఉన్నాం మొత్తం అంతా. ఫుల్ అన్నీ మేమొచ్చినప్పుడే ఒక పాకిస్తాన్ ప్లేట్ వచ్చింది. ఇంకో ప్లేట్ ఇట్లా ఫుల్‌గా వచ్చేసారు. పెద్ద లైను. పెద్ద లైన్‌లో నిలబడితే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది. అక్కడే వాళ్ళు మన ఫింగర్స్ తీసుకుంటున్నారు. మొత్తం అన్నీ తీసుకొని మనం ఫోటో ఎత్తుకొని అక్కడనే నాకు తెలిసి అక్కడనే వీసా ఏమో వాళ్ళు అప్లై చేస్తున్నారు మనకు. అన్నీ తీసుకొని అయితే ఇచ్చేసి స్టాంప్ వేసి వెళ్ళిపోమన్నారు. నేను మా వాడు బయటకు వస్తేలకే బయట లగేజ్ అయితే రెడీగా సిద్ధంగా ఉంది. వచ్చేసింది మొత్తం అంతా పక్కన పెట్టేసాను మొత్తం అన్ని. ఆ లగేజ్ తీసుకొని బయటకొచ్చాం. బయటకొచ్చి అంటే కొత్త కదా! ఎక్కడ మనకు తెలీదు కదా! దమ్మం ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు మనం వెళ్ళలేదు. బయటకొస్తానే బస్సు ఎక్కడుంటాయి ఏంటి అని చూస్తే కొద్ది దూరంలో అయితే బస్సు రెడీగా వెయిట్ చేస్తా ఉంది మా కోసం. ఎందుకంటే మేము గంట లేట్‌గా వచ్చాం ఎయిర్‌పోర్ట్‌కి కాబట్టి రెడీగా బస్సు అయితే వెయిట్ చేస్తుంది. పోయిన వెంటనే ఆయన జజీరా అన్నాడు. జజీరా అంటేనే ఎక్కండి కువైట్ అంటే కువైట్ అన్నాడు. ఎక్కండి అంటే ఎక్కేసాము. బస్సులోకి ఎక్కేసాము. ఎక్కి బస్సులో కూర్చున్నాము. ప్రశాంతంగా బస్సు అయితే సూపర్‌గా ఉంది. అదిరిపోయింది బస్సు మాత్రం చాలా బాగుంది బస్సు. బస్ అయితే దమ్మం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి మెయిన్ రోడ్ ఎక్కేసి ఒక గంట ప్రయాణించిన తర్వాత తినడానికైతే బస్సు ఆపాడు. మంచి ప్లేస్‌లో బస్సు ఆపాడు అయితే. ప్లేస్ మాత్రం సూపర్‌గా ఉంది. హోటల్ కూడా బాగుంది. మన కువైట్ డబ్బులొచ్చేసి 2.5 కేడీ 2.5 దినార్‌కు ఒక బిర్యానీ ఇద్దరికి సరిపోయే బిర్యానీ ఇచ్చాడు. అంటే పెద్ద ప్లేట్ ఇచ్చాడు. 2 పీసులు అన్నీ ఏసి ఇచ్చాడు. చాలా బాగుండింది. పాకిస్తాన్ హోటల్ అనుకుంటా నేనది. చాలా బాగుండింది. తినేసాము. అదే బస్సు మాత్రం చాలా చిన్నగా 70, 80లోనే వెళ్తున్నాడు. ఫాస్ట్‌గా అయితే రాలేదు. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఆపాడు బస్సు. అంటే బాత్రూమ్ వెళ్ళడానికి బస్సు ఆపాడు. అయితే మా 3 బస్సులు మొత్తం అన్నీ. మా ప్లేట్ ఉంది కదా! ఆ 3 బస్సులు వెనకనే మొత్తం అన్నీ ఒకదాని వెనక ఒకటి అన్నీ వస్తున్నాయి. ఇంకోసారి ఆపాడు. అక్కడ చాయ్ అయి తాగాము. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా వచ్చేసి బార్డర్‌కి అయితే వచ్చేసాడు. ఏది సౌదీ బార్డరు. సౌదీ బార్డర్‌కి వచ్చిన తర్వాత అక్కడైతే పెద్ద ప్రాసెస్ ఏం పట్టలేదు. మా పాస్‌పోర్ట్ తీసుకొని జస్ట్ స్కాన్ చేసుకొని మమ్మల్ని అయితే వెళ్ళి బస్సులో కూర్చోమన్నాడు. అక్కడే తొందరగా అయిపోయింది మొత్తం అంతా. అని మళ్ళీ బయలుదేరి వచ్చేసి అక్కడి నుంచి ఒక 2, 3 కిలోమీటర్సో లేకపోతే 5 కిలోమీటర్స్ ఉందనుకుంటా మన కువైట్ బార్డరు. ఆ బార్డర్ దగ్గరికి వచ్చాము. ఆ బార్డర్ దగ్గర వచ్చిన తర్వాత అక్కడ మొదలైందబ్బా పంచాయతీ. మామూలు పంచాయతీ కాదు. ఎందుకంటే మాతో పాటుగా చాలామంది బస్సుల్లో కొత్త వీసా వాళ్ళు. అంటే కొత్తగా కువైట్‌కి వస్తున్నారు కదా! వాళ్ళు వీసా వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ బయోమెట్రిక్ ఇవన్నీ చేసేతలకే ఆల్మోస్ట్ 4 గంటలు పట్టింది మొత్తం. కువైట్ బార్డర్‌లో ఆల్మోస్ట్ 4 గంటలు పట్టింది. వాళ్ళందరికీ బయోమెట్రిక్ చేయాలి కదా! కొందరు చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి. దానివల్ల కూడా లేట్ అయిపోయింది. కంప్లీట్‌గా చాలా లేట్ అయిపోయింది అక్కడ. 4 గంటలు పట్టింది ఆల్మోస్ట్. అప్పటికైతే తెల్లారిపోయింది. సుమారుగా టైం 5 చిల్లర అయిపోయింది అక్కడనే. 5 కాదు సారీ 7 గంటలు అయిపోయింది అక్కడనే. ఇంక చాలా లేట్ అయిపోయింది అక్కడ. బాగా ప్రాసెస్ ఎవరిదో ఒకరు లాస్ట్‌లో ఇంకా అతనిది కూడా ఇంకా లేట్ కావడంతో బాగా అయిపోయిన తర్వాత 3 బస్సులు బయలుదేరి ఆ బార్డర్ దగ్గరికి వచ్చాను. ఇంకా చెకింగ్ అయితే ఎక్కడా లేదు మాకు. బెంగుళూరులో చెక్ చేశారు. దమ్మంలో బయట లగేజ్ పెట్టారు. ఇంకా చెకింగ్ నేనైతే కువైట్ లోపల పాస్‌పోర్ట్‌లో స్టాంప్ వేసి చెకింగ్ చేస్తారనుకున్నా కానీ అక్కడైతే చెకింగ్ లేదు. జస్ట్ అక్కడనే బార్డర్‌లోనే మొత్తం మమ్మల్ని బస్సులోనే కూర్చోబెట్టారు. లోపలికి పోలీసులు వచ్చేసి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా టాబ్లెట్స్ అయ్యి అడిగారు. కొందరు ఉన్నట్టు చూపించారు. ఓకే చూపించినట్టు వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కింద మాత్రం డాగ్స్ కుక్కల్ని తీసుకొచ్చి మొత్తం అన్ని వాసింగ్ చూపించారు. ఒక బస్సుకి అయితే మొత్తం లగేజ్ అంతా కింద పెట్టేసి మొత్తం అన్ని వాసింగ్ చూసి 1, 2 ఏదైనా వాళ్ళకు అనుమానం వచ్చినట్టు మాత్రం ఊరదీపించారు. చూశారు. మళ్ళీ తర్వాత బస్సులో పెట్టేశారు. మా బస్సు అయితే కిందకేం దించలేదు కానీ అలానే వాసింగ్ చూపించేసి వచ్చి లోపలికి వచ్చి అడిగారు ఏమన్నా ఉన్నాయా మీ టాబ్లెట్స్ అయ్యి అని. మేము ఉన్నోటి కొందరు చూపించారు. ఇది ఉన్నాయి మా దగ్గర డాక్టర్ డిస్క్రిప్షన్ అన్ని చూపించారు. ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఓకే అని చెప్పేసి బయలుదేరేసాము. ఇంక అక్కడ బయలుదేరి బార్డర్ దాటాము. బార్డర్ దాటి కువైట్లో అడుగు పెట్టాము. ఇప్పుడు లేట్‌గా వచ్చాడు కదా! ఈడు 70, 80 ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది వాడికి. అక్కడి నుంచి ఇంక తొక్కడం మొదలుపెట్టాడు. తొక్కడం మొదలుపెట్టి చాలా ఫాస్ట్‌గా వచ్చేసాడు. 100, 120 అట్ట పట్టుకొని కైరాన్ మీదుగా అది 40 నెంబర్ రోడ్డు కదా! కైరాన్ మీద నేరుగా వచ్చేసి ముసిరిబులో ఆపేసాడు బండి. ముసిరిబులో ఆపేసి లగేజ్ అంతా తీసి కింద పెట్టారు. నేను అనుకున్నాను అక్కడ ఏమైనా స్టాంప్ వేసి ఇంకోటి ఏమైనా చేస్తారనుకున్నాను. ఇంక స్టాంప్ గింపు ఏం లేదు. ముసిరిబులో దింపేశాడు. దింపేసి బస్సు వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ మొత్తం అంతా ఎవరైతే బంధువులు ఫ్రెండ్స్ అందరూ వచ్చినారో వాళ్ళందరూ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. మాకైతే మా ఫ్రెండ్ ఇది కొంచెం లేట్‌గా వచ్చాడు. మేము అతని బండిలో ఎక్కేసి కువైట్ లోపలికి అయితే వచ్చేసాము. స్కానింగు ఇలాంటివి ఏమి తర్వాత దాటిన తర్వాత ఏం లేవు. పాస్‌పోర్ట్‌లో స్టాంప్ కూడా ఏం వేయలేదు. ఎక్కడైతే సౌదీలో ఎయిర్‌పోర్ట్‌లో వేశారు కదా! అది మాత్రమే స్టాంపు. ఇంకెక్కడ స్టాంప్ కూడా వేయలేదు. ఈడ మాత్రం బార్డర్‌లో మాత్రం ఎంట్రీ చేపించుకున్నారు. అంటే మనల్ని
ఫింగర్ పెట్టి అంటే వచ్చినట్టు మనం లోపలికి వచ్చినట్టు ఎంట్రీ అయితే చేసుకుని ఒక చిన్న పేపర్ అయితే ఇచ్చారు. ఆ పేపర్ బార్డర్ లాస్ట్లో మనం దాటుకుంటాం కదా, వాళ్ళు అప్పుడు తీసేసుకొని లోపల వాళ్ళు తీసుకొని దాన్ని పడేశారు. ఇంకా అంతే, లోపలికి వచ్చింది. ఇంకా నేరుగా ముసిరికి వచ్చేసి ముసిరిలో బండి దిగేసి క్లియర్గా అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనైతే వచ్చేసి డ్యూటీలో వచ్చి జాయిన్ అయిపోయాను. ఇది స్టోరీ. ఇండియా నుంచి కువైట్కి వచ్చేది ఎలా అని ఏందనేది ప్రాసెస్ అంతే క్లియర్గా చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.